జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ ఫస్ట్ వీక్ జనవరి 2024లో ఏ సీరియల్ ఏ రేటింగ్స్ ఉన్నాయి, అర్బన్ ప్లస్ రూరల్ రెండు రేటింగ్స్ కలిపి చూసుకున్నట్లయితే ఏ సీరియల్ ఏ ప్లేస్లో ఉందో తెలుసుకుందాం. మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్ కోసం చెక్ చేయండి. అలాగే డిస్కౌంట్ ఆఫర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. ఇక ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేస్లో 39 సీరియల్ 7.93తో కొనసాగుతుంది. ఇక సెకండ్ ప్లేస్లో 7.34తో పడమటి సంధ్యారాగం సీరియల్. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసింది జగదాత్రి సీరియల్ 7.21తో. సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లేస్లోది థర్డ్ ప్లేస్కి వచ్చేసింది అనమాట. సో టీమ్కి కంగ్రాచులేషన్స్. ఇక లాస్ట్ వీక్ థర్డ్ ప్లేస్లో ఉంది, ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వచ్చేసింది 7.16తో ప్రేమ ఎంత మధురం సీరియల్. ఇక ఫిఫ్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది నిండు నూరేళ్ల సావాసం సీరియల్ 6.94తో. ఇక నెక్స్ట్ ప్లస్ 6.70తో అమ్మాయి గారు సీరియల్ మంచి రేటింగ్స్ని కొనసాగిస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 6.46తో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ కొనసాగుతుంది. ఇక సూర్యకాంతం సీరియల్ 3.45తో సరిపెట్టుకుంది. ఇక ఆఫ్టర్నూన్ స్లాట్లోకి వెళ్ళిపోయినట్లయితే రథమ్మ కూతురు సీరియల్ 3.95, 3.72తో గుండమ్మ కథ సీరియల్ కొనసాగుతుంది. అలాగే 3.60తో ముక్కు పుడక సీరియల్ కంటిన్యూ అవుతుంది. ఇక 2.88తో సీతారాముడి కట్నం, అలాగే 2.97తో శుభస శీఘ్రం సీరియల్ కొనసాగుతుంది. అలాగే 2.55తో ఊహల గుసగుసలాడే సీరియల్ కంటిన్యూ అవుతుంది. ఇక లాస్ట్ వీకే రాధకు నీవేరా ప్రాణం సీరియల్ మిడిల్లోనే ఎండ్ చేసేసారనమాట. ఈ సీరియల్ని 1.96తో లీస్ట్ రేటింగ్తో అయితే కొనసాగుతుంది ఈ సీరియల్. సో ఈ సీరియల్ కారణంగా నెక్స్ట్ శుభస శీఘ్రం అండ్ ఊహలు గుసగుసలాడే సీరియల్ టైమింగ్స్లో కొంచెం మార్పు వచ్చిందనమాట. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ 3.11తో జాబిల్లు కోసం ఆకాశం వెళ్ళే సీరియల్. నెక్స్ట్ లీస్ట్ ప్లేస్లో 1.74తో రాజేశ్వరి విలాస్ విత్ కాఫీ క్లబ్ కొనసాగుతుంది. ఇక కొత్త సీరియల్ ఏదైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సీరియల్కి అయితే ఎండ్ కార్డు పడబోతుంది అనమాట. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ ఫేవరెట్ సీరియల్ కింద కమెంట్ చేయండి.